అందరికీ అండ్ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి జాతరకు వెళ్ళినప్పుడు నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇవి లైట్స్ వస్తాయన్నమాట. అండ్ ఒక నైఫ్ లాగా చెప్పేసి అమ్ముతున్నారు. చాలా బాగా అనిపించినాయి, వెరైటీగా చాలా బాగుండి తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా పేలాలు అంటారు, తెలంగాణలో గిట్లనే అంటారు. అండ్ ఇంకా కార మస్ట్ బీ బై అనమాట. చాలా బాగుంటుంది. నేను జాతరకి వెళ్ళినామంటే కార కొనుక్కోవాల్సిందే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. వాటర్ బాటిల్ ఇలాంటిది ఎందుకు క్యారీ చేస్తున్నారని అడుగుతారా, చెప్తాను. అయితే వెళ్ళేటప్పుడు ఫుల్ దాహంగా ఉందని చెప్పేసి ఒక స్ప్రైట్ తీసుకున్నారా, ఇంకా పనికి వస్తాయిలే చేతులు కడుక్కుంటారని చెప్పేసి వాటర్ పెట్టాను. అది ఇలానే ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంకా టెంకాయ కొట్టేసాము రథానికి అని చెప్పాను కదా, అది అదే. అండ్ ఈ సామాన్ తీసుకున్నాను. అండ్ ఏది ఎంత పట్టుదో నాకు ఒక కామెంట్ చేసేసేయండి. అండ్ నేను ఎంత బడ్జెట్లో తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ ప్లాస్టిక్ వాడొద్దు అనుకుంటాం, కానీ మనసంతా ప్లాస్టిక్ మీదనే ఉంటుంది కదా. అండ్ నాకు కొంచెం యూజ్ అవుతాయి అని అనిపించినవి తీసుకున్నాను. ఇంకా తీసుకుని ఉండేనండి, బట్ మా ఆయన గుంజుకొచ్చిన అనేది చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే వెళ్దాం పదా అని తీసుకొచ్చాడు. ఈ స్క్రబ్బర్స్ నాకు బాగా యూజ్ అయినాయి అండ్ మంచిగా ఉంది. అండ్ మన బడ్జెట్లో చాలా తక్కువలో మంచిగా అనిపించినాయి. హెయిర్ క్లిప్స్ తీసుకున్నాం, ఇంకా ఒక పెన్సిల్ తీసుకున్నాను. అండ్ చాలా డేస్ అవుతుంది, 2 times మిస్ అయింది, అసలు ఏడో పోయిందో దొరుకుతలేదు అని చెప్పి తీసుకున్నా. అండ్ పిన్స్, శారీ కట్టుకుంటే పిన్స్. ఈ ఇయర్ బడ్స్ అయితే అంత క్వాలిటీ అనిపించలేవు, బట్ కొంచెం ఆ ఎమర్జెన్సీకి అయితే పనికి వస్తాయని తీసుకున్నా. ఈ వాటర్ బబుల్స్ చాలా బాగుంటుంది, విషు తీసుకున్నాడు. అండ్ చిట్టలకి గాజులు తీసుకున్నాను, నాకైతే చాలా నచ్చినాయి. ఎక్కువ రేట్ పెట్టేసానేమో అనిపించింది, కానీ బాగానే ఉన్నాయి. ఇవి మాత్రం చాలా బాగానే అనిపించినాయి. ఇంటికి తీసుకొచ్చుకున్నాక అయ్యో నాకు చాలా ఉన్నాయి కదా, ఎందుకు కొనుక్కున్నాను అనిపించింది. మీరు కూడా ఇలానే ఆలోచిస్తారా? అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.